ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శోభా చంద్రక్క కూడా అలాగే చచ్చిపోయింది. ఏంటి చంద్ర ఇది? ధైర్యం. కాళ్లకు చెప్పులుంటే గజ్జలు కట్టవు కదా అని ధైర్యం. ఎంత అపచారం చేసిపోయింది. ఇలాంటి శిష్యురాలనా మీరు తీర్చిదిద్దింది? అసలు ప్రపంచంలో పడ్డాక పోతే పోనీలే వెధవ ప్రాణం అని ఒక మొండితనం వచ్చేస్తుంది. మీరు మిస్గైడ్ చేస్తున్నారు పిన్ని. నాట్యం చేస్తూ ప్రాణం పోగొట్టుకోవడానికి అది యుద్ధం కాదు. పోతున్న ప్రాణాన్ని కూడా నిలబెట్టగలిగేదే నాట్యం. నాట్యానికి సంగీతానికి అంత శక్తి ఉంది. నువ్వు ఎందుకిలా నాతో ఆర్గ్యూ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు భూమి. నేనేమి నేను అకాడమీ పెట్టుకోదనట్లేదే. పెట్టుకోమనే కదా చెప్తున్నాను. పెట్టమని చెప్తూనే నెగటివ్ గా మాట్లాడుతున్నావు. నెగటివ్ గా కాదమ్మా, కళ్ళారా చూసింది నాకు అర్థమైందే నేను చెప్తున్నాను. అంతేలేమ్మా, ఎంతైనా నేను సవతి తల్లిని. సవతి తల్లి అని నువ్వే అనుకుంటున్నావు కదా. ఏమో అది కూడా నిజమే కావచ్చుగా. అయినా చూడమ్మా, నీ స్థానంలో గనక ఒకవేళ నా కన్న కూతురు నక్షత్రే ఉండి నీలా డాన్స్ నేర్చుకుని అకాడమీ పెడతానంటే నేను ఒప్పుకునేదాన్ని కాదమ్మా. ఎందుకంటే ఒక అకాడమీతో పోదుగా. పేరు ప్రతిష్టలు పెరుగుతున్న కొద్దీ అకాడమీలు పెరుగుతూనే ఉంటాయి. ఇంకా అదే ప్రపంచం అయిపోతుంది. ఆ ప్రపంచం నుంచి తిరిగి ఈ తల్లి దగ్గరికి వస్తుందో లేక తిరిగి రాని లోకాలకే వెళ్ళిపోతుందో ఏమో చెప్పలేనమ్మా. అందుకే నా కూతురు పెడతానన్నా నేను ఒప్పుకోను. కానీ నువ్వు పెట్టుకోమ్మా, నువ్వు పెట్టుకో. శోభా చంద్రక్క పేరు నువ్వు నిలబెట్టు. నాకేం అభ్యంతరం లేదమ్మా, నాకేం అభ్యంతరం లేదు. పిన్ని, నువ్వు నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టే చేసి నాన్నని డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. ప్రయత్నం కాదమ్మా, మీ పిన్ని చెప్తుంది నిజం. నాకంటే ఎక్కువ మీ అమ్మను అబ్జర్వ్ చేసింది మీ పిన్ని. నువ్వేమైపోతే నాకేంటి అన్నట్టు మాట్లాడి జరగబోయేదేంటో తెలివిగా నాకు తెలియజేసింది. నాట్యం అనే ప్రపంచంలో పడి మీ అమ్మ నాకు దూరమైపోయింది. ఇక నువ్వు ఇలాంటి ఆలోచనలేం పెట్టుకోకమ్మా. ఏ అకాడమీలు మనకొద్దు. నానా, నేను చెప్పేది వినండి నానా. భూమి, వద్దమ్మా, నేను చెప్పింది అర్థం చేసుకో. నానా, నానా, పాము పడగని గొడుగు అనుకోవడం, నీ మాటల్లో మంచుంటుందనుకోవడం మూర్ఖత్వం. చాలా తెలివిగా చెడగొట్టాననుకుంటున్నావు కదా పూర్వ. అనుకోవడమేంటి? చెడగొట్టేశాను కదా. నీ కళ్ళల్ని పడగొట్టేశాను, నీ ఆశయాల్ని ఆశల్ని పోతేశాను.
ఇప్పటికే గెలిచానని సంబరపడిపోకు. ఎప్పటికైనా గెలిచేది నేనే. దశరథుడికి రాముడంటే ప్రాణం. మహారాజును చేసి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. కాని కైక మాట విని అరణ్యాలకి పంపించేశాడు. అప్పటి కైక లాంటిదే ఇప్పటి ఈ అపూర్వ. గుర్తుపెట్టుకో, ఎప్పటికీ గెలవలేవు, గెలవనివ్వను. ఎక్స్క్యూజ్ మీ. ఏం తప్పు చేశావని నేను క్షమించాలి? వెడ్డింగ్ కార్డ్స్ తెచ్చాను మేడం. హా? వెడ్డింగ్ కార్డ్స్ అంటే పెళ్లి శుభలేఖలు. అవును. శుభమేగా, మరి క్షమించమని అడుగుతావే? ఉదయాన్నే మీలాంటి వాళ్ళు తగిలారు కదా అందుకు. ఓ, ఏమో. మ్మ్. ఆ? ఆ? హ, ఏంటో ఈ కాలం పిల్లలు క్షమించమంటారు, ఎందుకో చెప్పరు. ఏం పాడు పని చేశాడో ఏమో, మనకెందుకులే. ఆ. ఇదిగో మీరా, ఇలారా. ఏంటత్తయ్య? వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి చూడు. అయితే ఏం చేయమంటారు అత్తయ్య? వాటికి దిష్టి తీసి సాష్టాంగ నమస్కారం పెట్టమంటారా ఏంటి? ఆ? ఏదో వెర్రి బాగుల్ది. ఈ పెళ్లి జరగదని తెలియక కుండలో ఉడుకుతున్న కూడులా కొతలాడిపోతుంది. ఇదిగో అమ్మాయి అపూర్వ, అల్లుడు గారు, నక్షత్ర, అందరూ రండి 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 రండి. శుభలేఖలు వచ్చాయా? చూడు. ఓ, చాలా బాగుంది కదా. కార్లో అన్నయ్యని భూమిని ఇలా చూస్తుంటేనే దిష్టి తగిలేలా ఉంది. నిజమే బిందు, సూపర్ గా ఉంది.